హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నా ఊహాలోకం. ఇప్పుడు మీరు వింటున్న కథ సత్యభామ ఎపిసోడ్ 1. సో లెట్స్ స్టెప్ ఇన్ టు ద సత్యభామాస్ వరల్డ్. సమయం ఉదయం 7 గంటలు కావస్తుంది. ఇది జనవరి నెల అవటం వలన మంచు బాగా కురుస్తుంది. చలి అయితే విపరీతంగా ఉంది. ఇంతలో వంటింట్లోంచి మా అమ్మ సత్యా సత్యా, ఏంటి ఆ మొద్దు నిద్ర, లెగవే బాబు, కాలేజ్కి టైం అవుతుంది అంటూ అరుస్తుంది. హా అమ్మా, లేస్తున్నా అంటూ చిరాగ్గా లేచి కూర్చున్నా. కానీ దుప్పటి మాత్రం తీయలేదు. ఆ చలికి చాలా బద్ధకంగా ఉంది. ఇవన్నీ మన వల్ల కాదు అనుకుంటూ మళ్ళీ దుప్పటి కప్పుకొని నిద్రపోయా. సడన్గా ఎగ్జామ్ అనేది ఒకటి ఉందని గుర్తొచ్చింది. అంతే, దెబ్బకి లేచి కూర్చున్నా. చలి నిద్ర ఎగిరిపోయినాయి. సత్య, లాస్ట్ ఎగ్జామే, ఇది అయిపోతే మాత్రం అన్నీ గోల్డెన్ డేసేనే మనకి అంటూ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ మొత్తానికైతే బెడ్ దిగి బాల్కనీలోకి వెళ్ళిపోయా. మంచు వల్ల రోడ్స్, బిల్డింగ్స్ అన్నీ సగం సగం కనిపిస్తున్నాయి. మా బాల్కనీలో ఒక చిన్ని గార్డెన్ లాగా ఉంటుంది. సో ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. ఆ మొక్కల ఆకుల పైన, గులాబీ రెక్కల పైన చిన్న చిన్న నీటి బిందువులు. ఆ చుట్టూ పూలని, వాటన్నిటిని చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంది. చెప్పాలంటే అక్కడే కూర్చోవాలని ఉంది. కానీ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంది కదా. ఏంటే సత్య, సప్లీ ఏమన్నా రాసుకునే ప్లాన్ ఉందా పాప? లేదు కదా. మరేంటే ఇంకా ఇక్కడే కూర్చున్నావు, ఫాస్ట్గా రెడీ అవ్వు అంటూ నన్ను నేను తిట్టుకుంటూ గబగబా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయా. ఫ్రెష్ అయ్యి వచ్చి అద్దం ముందు నిల్చున్నా. వెయిట్, ఇంతకీ నేనెవరో మీకు చెప్పలేదు కదా. సరే, నన్ను నేనే పరిచయం చేసుకుంటా. నా పేరు సత్యభామ. ఇదిగో, మీ అందరికీ ముందే చెప్పేస్తున్నా, నన్ను పూర్తి పేరుతో పిలిస్తే మాత్రం నాకు అస్సలు నచ్చదండి. ఇంకా నా గురించి చెప్పాలంటే, నాకు పెట్టిన పేరుకు న్యాయం చేయాలన్నో ఏమో తెలియదు, కానీ మనకి కోపం కారణం లేకుండానే వచ్చేస్తుంది. ఏ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే అంటే కోపం వచ్చేస్తుంది. మా అమ్మ పేరు నీరజ, నాన్న పేరు చంద్రశేఖర్. అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ చందు అని పిలుస్తూ ఉంటా. ఎందుకంటే తన పాత ప్రియురాలు ఎంతో ప్రేమగా పిలుచుకునేదంట చందు అని. ఒకసారి డ్రింక్ చేస్తున్నప్పుడు చెప్పాడులేండి. సో నాన్నని ఎప్పుడైనా ఐస్ చేయాలంటే చందు అని పిలిస్తే చాలు, అదే పెద్ద ఒక ఆయుధం మనకి. ఒక్కతే కూతున్నవటంతో చాలా గారాబంగా పెంచారు. అల్లరి మాత్రం మామూలుగా చేయను. ఇంట్లో రాజ్యమంతా మనదే. మా బంధువులంతా నాన్న చేసే గారాబం వల్లే నేను ఇలా తయారయ్యానేమోనని అంటూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు అన్నారని కాదు, నేను మాత్రం నాన్నకు ఇచ్చినే. అదేనండి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. ఇంకా స్టడీస్ గురించి చెప్పాలి అంటే బీటెక్ 4th ఇయర్ చదువుతున్నా. మరీ చదువుల సరస్వతిని కాదు, కానీ పాస్ అయితే చాలురా బాబు అనుకునే బ్యాచ్ అన్నమాట. కాలేజ్ అంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది కదా. అలాగే నాకు కూడా ఒక తొట్టి గ్యాంగ్ ఉంది. క్లాస్లో తక్కువ, క్యాంటీన్లో, కాలేజ్ బయట ఎక్కువ. కొత్తగా ఏ సినిమా రిలీజ్ అయినా సరే వెళ్ళి చూడాల్సిందే, అల్లరి చేయాల్సిందే. అంతేనండి. అమ్మ, నాన్న, నేను, నా తొట్టి గ్యాంగ్, ఇదే నా చిన్ని ప్రపంచం. ప్రస్తుతానికైతే ఏ గోళ లేకుండా నా లైఫ్ అయితే జాలీగా సాగిపోతుంది. ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళాలి. ఫాస్ట్గా రెడీ అయ్యి నా రూమ్ నుంచి బయటికి రాగానే అమ్మ టిఫిన్ తినమని పిలిచింది. ఏదో నాకు గుర్తున్న కొన్ని టాపిక్స్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఫాస్ట్గా తింటున్నా. ఇంతలో అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, రేపు నువ్వు కూడా రావచ్చు కదే మాతో రాజమండ్రి, ముగ్గురం కలిసి కార్లో వెళ్దాం. ఎందుకు ఒక్కదానివి ట్రైన్లో, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళింది కూడా లేదు అని అంది. అబ్బా అమ్మా, మీకు ముందే చెప్పా కదా, ఆర్తి బర్త్డే అమ్మా, ఇంకా హాలిడేస్ కూడా ఇచ్చారు,
అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. మీరు వెళ్ళండి, ఒక్కరోజే కదా, నేను వచ్చేస్తా అమ్మా అని చెప్పా. అయినా నువ్వు మీ నాన్న ఎప్పుడు విన్నారా నేను చెప్పిన మాట? రిజిస్ట్రేషన్ పనే లేకపోతే ముగ్గురం కలిసే వెళ్ళేవాళ్ళం. నువ్వు మీ నాన్న ఒకటే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ కోపంగా వెళ్ళిపోయింది అమ్మ. అయినా రోజు మనకింట్లో ఇది మామూలే అనుకుంటూ ఫాస్ట్గా టిఫిన్ కంప్లీట్ చేసేసి స్కూటీ స్టార్ట్ చేశా. ప్రతి సంక్రాంతికి మేము రాజమండ్రి వెళ్తూ ఉంటాం. అక్కడ మా నాయనమ్మ వాళ్ళ ఫ్యామిలీ, అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఒకే దగ్గర ఉంటారు. 30 minutesలో కాలేజ్ రీచ్ అయిపోయా. అప్పటికే ఆల్మోస్ట్ ఎగ్జామ్ టైం అయిపోయింది. ఆ ఫ్రెండ్స్ అప్పటికి కూడా చదువుతూనే ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇలా కాదురా బాబు అని ఎగ్జామ్ క్లాస్ రూమ్కి వెళ్ళిపోయా. ఓకే, పేపర్ బాగానే వచ్చింది, బాగానే రాసా. మరీ ఫెయిల్ అయితే అవ్వలేను, కానీ పాస్ అయితే అవుతా. కాలేజ్లో ప్రతి బ్యాచ్కి ఒక అడ్డా అంటూ ఉంటుంది. అలాగే మా బ్యాచ్కి కూడా ఉంది. ఎగ్జామ్ అయిపోగానే అందరం ఒక దగ్గర కలుసుకున్నాం. రేపటి నుంచి హాలిడేస్, ఎగ్జామ్స్ అయిపోయిరా బాబు అని హ్యాపీనెస్తో వస్తే కొంతమంది ఉన్నారండి, ఎగ్జామ్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇది కాదు ఇది అంటూ డిబేట్ స్టార్ట్ చేశారు. వాళ్ళని చూస్తే చిరాకు వచ్చేసింది. హే, ఆపండ్రా బాబు మీ గోల అంటే కానీ ఆపలేరు. సో రేపు ఆర్తి బర్త్డే, హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అందరం కలిసి బయటకి ఎక్కడికైనా వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేసి అలాగే కేక్ కూడా కట్ చేయించాలని ఒక ప్లాన్. అది ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని ఈవినింగ్ వరకు ప్లాన్ చేస్తూనే ఉన్నాం. లాస్ట్కి అనంతగిరి హిల్స్ వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో రేపు ఏ టైంకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్నీ ప్లాన్ చేసేసుకొని ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అయిపోయాం. స్కూటీ తీసుకుందామని నేను పార్కింగ్కి వెళ్ళా. అక్కడ ఒక సైడ్కి బైక్ మీద ఒక అమ్మాయి కూర్చొని ఉంది, అబ్బాయి నిల్చొని ఉన్నాడు. చూస్తే కపుల్లానే ఉన్నారు. నేను డిక్కీలో ఉన్న నా హెల్మెట్ తీద్దామని ఓపెన్ చేశా. ఇంతలో అమ్మాయి ఈ హాలిడేస్లో నేను చాలా మిస్ అవుతారా అంటూ ఏడుపు స్టార్ట్ చేసింది. వెళ్ళాలి కానీ ఉండి వినాలని అనిపించింది. ఇలాంటివి అంటే మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువలేండి. ఆ అబ్బాయి ఏమంటాడా అని చూస్తున్నా. ఆ అబ్బాయి సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయే మళ్ళీ ఈ హాలిడేస్లో నేను చాలా మిస్ అవుతారా, అసలు ఎందుకు ఇచ్చారో ఏమో ఈ హాలిడేస్ అంటూ తిడుతుంది. అప్పుడు నేను, ఇది మరీ బాగుంది, మీ ప్రేమల కోసం మాకు హాలిడేస్ లేకుండా చేస్తారా ఏంటి అని అనుకున్నా. ఆ అబ్బాయి ఏమంటాడా అని వెయిట్ చేస్తూ ఉన్నా. అప్పటికి నేను కొంచెం డిక్కీలో ఏదో వెతుకుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉన్నా అనుకోండి. మరి వింటున్నట్టు ఉంటే బాగోదు కదా. ఆ అబ్బాయి అప్పుడు, అబ్బా ఇప్పుడు నువ్వు ఏడవకు ప్లీజ్, 10 daysేగా, ఏం కాదులే, అయినా నేను వస్తూ ఉంటా కదా, నువ్వు ఏదో ఒకటి మేనేజ్ చేసి బయటికి రా, నేను మాత్రం ఉండగలనా చెప్పు అంటూ చేయి పట్టుకున్నాడు. అంతే, అమ్మో ఇంతకు మించి మనం అక్కడ ఉంటే బాగోదనుకొని, ఒరే ఎవర్రా మీరంతా అనుకుంటూ ఫాస్ట్గా స్కూటీ స్టార్ట్ చేశా. అలా ఇంటికి వెళ్ళేటప్పుడు ఆలోచిస్తూ ఉన్నా, ఏంటి వీళ్ళు 10 daysకి ఇంత ఫీల్ అవుతున్నారు, కొన్ని డేస్ కూడా దూరంగా ఉండలేరా, పిచ్చి అంటారా బాబు దీన్ని అనుకుంటూ ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి రేపు ఏ డ్రెస్ వేసుకోవాలా అని రూమ్ అంతా వెతుకుతూ ఉన్నా. ఎంత వెతికినా సెట్ అయ్యేలా ఒక్క డ్రెస్ కూడా కనిపించట్లేదు. అన్నీ వేసుకున్న డ్రెస్సులే, అన్నిటి మీద ఫొటోస్ ఉన్నాయి, కొత్తవి ఒక్కటి కూడా లేదు. వెతికి చిరాకొచ్చి ఇక చేసేదేమీ లేక వచ్చి టీవీ ముందు కూర్చున్నా. అప్పుడే నాన్న వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఏం మాట్లాడకుండా జస్ట్ నా వైపు చూస్తూ ఉన్నాడు. ఏమైనా మాట్లాడిస్తే కోపంగా తిడదామని రెడీగా ఉన్నా, కానీ నానేం మాట్లాడట్లేదు. ఇలా కాదు అని నేనే కోపంగా ఒక లుక్ ఇచ్చి, ఏంటి
అని అడిగా. అప్పుడు నాన్న, ఏమైంది రాణి గారికి, ఫేస్ అంతా ఎర్రగా మారిపోతుంది అని అడిగాడు. మరి కాదా, ఎన్ని రోజుల నుంచి అడుగుతున్న షాపింగ్కి తీసుకెళ్ళమని, అసలు పట్టించుకోరే మీరిద్దరు. ఇప్పుడు చూడు, రేపు ఫ్రెండ్స్ అందరం బయటికి వెళ్తున్నాం, వేసుకుందామంటే ఒక్క కొత్త డ్రెస్ కూడా లేదు, అందరూ మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వస్తారు రేపు అని అరుస్తూ ఉన్నా. అప్పుడు నాన్న, ఆగు ఆగు, బయటికి వెళ్తున్నా అంటున్నావు సరే, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పనే లేదు అని అడిగాడు. సత్య, ఇది కదా నువ్వు మేనేజ్ చేయాల్సింది, ఇది కదా ముందు చెప్పాల్సింది, ఇప్పుడు ఎలా? ఓకే సత్య, ఎలా అయినా సరే ఒప్పియాలి అని ఫిక్స్ అయ్యి కూల్గా ఫేస్ పెట్టి, అది నాన్న, రేపు ఆర్తి బర్త్డే కదా, ప్రతిసారి కేఫ్లో ఇక్కడెక్కడో చేసుకుంటూ ఉన్నాం, ఈసారి కొత్తగా నేచర్కి దగ్గరగా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుందామని ఒక ప్లాన్. అందుకే అందరం కలిసి అనంతగిరి హిల్స్ వెళ్దామని ఫిక్స్ అయ్యాం అని చెప్పా. అంతే, నాన్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ఏంటి అనంతగిరియా? అంతొద్దమ్మా, నువ్వేదో బర్త్డే పార్టీ అంటే ఇక్కడ ఎక్కడో కేఫ్లో చేసుకుంటావు అనుకుంటే తమరు ఏకంగా ప్లాన్ అనంతగిరికే వేశారా, అందులోని ఈ చలికి. వద్దు సత్య, ముందే చెప్తున్నా వద్దు. అదేంటి నాన్న అంత మాట అనేసావు, మేమన్నీ ప్లాన్ చేసేసుకున్నాం నాన్న. నువ్వేం చేసినా సరే వద్దు అని చెప్పాను కదా, విను అని అన్నాడు. బా ప్లీజ్ నాన్న, వద్దు అన్నా కదా అని అన్నాడు. సత్య, ఇక నీ ఆయుధం వాడాల్సిందే అని నాలో నేనే అనుకొని ఫేస్ క్యూట్గా పెట్టి ఇక స్టార్ట్ చేసేసా. అది చందు, అర్థం చేసుకో చందు, ఈ ఎగ్జామ్స్ వల్ల మొత్తం స్ట్రెస్ ఫీలింగ్ ఉంది నాకు. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కదా, కొంచెం నేచర్కి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా చందు, ప్లీజ్ చందు అని అడిగా. నాన్న 1 minute ఏదో ఆలోచించి, సరే వెళ్ళు కానీ జాగ్రత్తగా వెళ్ళు అని అన్నాడు. ఇంతలో అమ్మ వచ్చేసింది. అది చందు అందని కరిగిపోయారా, లేకపోతే ఎగ్జామ్స్ స్ట్రెస్ అన్నదాన్ని కరిగిపోయారా అని అడిగింది. పాపం మా నాన్న సడన్గా అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక నా వైపు చూశాడు. నేను ఏమీ తెలియనట్టు తలకాయ పక్కకి తిప్పేశా. మళ్ళీ మా నాన్నే, అదేం లేదు, వెళ్తే ఎంజాయ్ చేస్తుంది కదా అని వెళ్ళు అన్నా అని అన్నాడు. అప్పుడు మా అమ్మ, చాలే కవరింగ్, నాకు తెలియదు అనుకుంటున్నారా అని ఏదో అనడానికి స్టార్ట్ చేస్తుంది. చిన్నగా మనం ఇదే కరెక్ట్ టైం అనుకొని అలా సైడ్ అయిపోయి నా రూమ్లోకి జంప్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 5కే అమ్మా నాన్న కార్లో రాజమండ్రికి స్టార్ట్ అయిపోయారు. నాకు రేపు మార్నింగ్ 7కి ట్రైన్. నేను ఫస్ట్ టైం ట్రైన్లో ఒక్కదాన్ని వెళ్ళటం, అందుకే అమ్మ అంతలా కంగారు పడుతుంది. వాళ్ళు వెళ్ళిపోయాక నేను కూడా రెడీ అయ్యి మేము అనుకున్న ప్లాన్ ప్రకారం అనంతగిరి హిల్స్కి స్టార్ట్ అయిపోయాం. చలి మాత్రం మామూలుగా లేదు, అయినా కూడా అక్కడ నేచర్, టెంపుల్ చాలా బాగున్నాయి, చాలా ఎంజాయ్ చేసాం. అంతా తిరిగి ఇంటికి వచ్చేసరికి నైట్ 8 అయింది. బాగా తిరిగి అలసిపోవటం వల్ల అలా పడుకోగానే నిద్ర పట్టేసింది. కానీ మార్నింగ్ లేచేసరికి 6:30 అయింది. ట్రైన్ ఏమో 7కే. బా సత్య, ఏంటి ఇలా ఉన్నావు, అలారం పెట్టుకోవాలి కదా అని నన్ను నేనే తిట్టుకుంటూ బ్యాగ్ సర్దుదామని బ్యాగ్ వెతికా. కానీ నా బెడ్ పక్కనే ఆ బ్యాగ్ ఆల్రెడీ సర్దేసింది. ఇది అమ్మ పనే అని తెలుసు, అయినా నా గురించి తెలీదా చెప్పండి మా అమ్మకి. అయినా ఈ అమ్మలకు ఇంత ఓపిక ఎలా వస్తుందో ఏమో అని అనుకుంటూ ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చి సికింద్రాబాద్కి ర్యాపిడో బుక్ చేసుకున్నా. నేను ఎంత హడావిడిగా వెళ్ళినా అక్కడ ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. అయ్యో, ట్రైన్ వెళ్ళిపోయింది. అబ్బా సత్య, కొంచెం ముందు లేవాల్సింది. ఇప్పుడు ఎలా? బస్కి వెళ్దామా? వద్దు, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. అమ్మ ఇంకోసారి నిన్ను అస్సలు ఒక్కదాన్ని పంపదు. ఇప్పుడు ఎలా?
సరే నెక్స్ట్ ట్రైన్ ఏమందామో చూద్దాం అని అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేసి చూసా. నెక్స్ట్ 20 మినిట్స్లో ఇంకో ట్రైన్ ఉంది. సరే జనరల్ అయినా ఈ ట్రైన్కి వెళ్ళిపోదాం, సో ఎలాగైనా దీన్ని మిస్ కాకుండా ఉండాలి అని అనుకొని ఫాస్ట్గా టిఫిన్ తినేసి వచ్చి వెయిట్ చేస్తున్నాం. మైక్లో ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని అనౌన్స్ చేశారు. అది వినగానే అందరూ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేశారు. అంతమందిని చూడగానే నాకు భయం స్టార్ట్ అయింది. ఇంతమందిలో నాకు విండో సీట్ దొరుకుతుందా, ట్రై చేద్దాం అనుకొని వెయిట్ చేస్తూ ఉన్నా. ట్రైన్ రాగానే అది పూర్తిగా ఆగనే లేదు. అందరూ ఎక్కేస్తూనే ఉన్నారు. రన్నింగ్లో బస్సు ఎక్కడం ఏమోలే కానీ రన్నింగ్లో ట్రైన్ ఎక్కడం చాలా కష్టం. సత్య, మనకంత రిస్క్ వద్దమ్మా, ఆగినాకే ఎక్కుదాం అనుకున్నా. ఆల్మోస్ట్ ట్రైన్ ఆగే టైంలో ఒక కోచ్లో 1 విండో సీట్ కనిపించింది. అది కూడా సింగిల్ విండో సీట్. అమ్మయ్యా, ఇది చాలరా బాబు, ఇది అయినా మిస్ కాకుండా ఉండాలి అనుకొని ఫాస్ట్గా ఒక డోర్ నుంచి ఎంటర్ అయ్యా. అదే టైంకి వేరే డోర్ నుంచి ఇంకొక అతను ఎంటర్ అయ్యాడు. ఇద్దరం ఆపోజిట్లో ఉన్నాం. తను నన్ను చూశాడు, నేను కూడా తనని చూసా. సడన్గా ఇద్దరు చూపు కాస్త ఆ విండో సీట్ మీద పడ్డది. అప్పుడు అర్థమైంది తను కూడా ఆ విండో సీట్ కోసమే వచ్చాడని. ఈ సీట్ అయినా మిస్ అవ్వకూడదని ఫాస్ట్గా సీట్ దగ్గరికి వెళ్ళిపోయా. కానీ బ్యాడ్ లక్, అప్పటికే వాడొచ్చి కూర్చున్నాడు. అబ్బా, వీడికి కూడా ఈ సీటే కావాలా, ఇప్పుడెలా అనుకుంటూ తన వైపు చూసా. తను మాత్రం ఇక్కడ అసలు ఏమీ జరగనట్టు విండో నుంచి బయటికి చూస్తున్నాడు. అప్పుడు వచ్చింది కోపం. ఆ క్షణం నా బ్యాగ్ తీసుకొని వాడి తలపై గట్టిగా కొట్టాలనిపించింది. కానీ చేసేదేమీ లేక ఆపోజిట్లో ఉన్న లాంగ్ సీట్లో చివర్లో కూర్చున్నా. ఇంకా 6 అవర్స్ ఎలా వెళ్ళాలరా బాబు అనుకుంటూ మళ్ళీ తన వైపు చూసా. తను మాత్రం వెటకారంగా ఒక ఫేస్ పెట్టి నవ్వుతున్నాడు. ఏంటి నవ్వుతున్నాడు? నన్ను చూసి నవ్వుతున్నాడు. చేసిందంతా చేసేసి పెద్దవా, కోతి, వేస్ట్ ఫెల్లో, ఏదో ల్యాండ్ సైలెంట్గా వచ్చి కూర్చుంటే నన్ను చూసి నవ్వుతాడా? ఇలా కాదు, బీడిని మాత్రం ఇలా వదలకూడదు. సత్య, ఆలోచించు. బీడికి మాత్రం రివెంజ్ అంటే ఏంటో చూపించాలి. ఏం చేద్దాం, ఈ కోపం పోయేలా లేదు. అరిచి గోల చేసి వాడిని తిడితే కానీ ఈ కోపం చిరాకు పోయేలా లేదు. ఇప్పుడు ఎలా 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 సత్య ఆ వ్యక్తిపై రివెంజ్ని ఎలా తీర్చుకుంటుంది? ఏం చేస్తుంది? ఈ గొడవలు కాస్త వాళ్ళ పరిచయాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తాయి? ఈ రైలు ప్రయాణం మన సత్య లైఫ్లో ఎటువంటి మార్పులు తీసుకొస్తుంది? ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే వచ్చే బుధవారం వరకు వేచి ఉండాల్సిందే. ఇంతటితో ఎపిసోడ్ 1 సమాప్తం. ఈ కథను మీకు వినిపిస్తుంది అనిత. సో స్టే ట్యూన్ టు నా ఊహాలోకం.